నమస్తే టీ5 ప్రేక్షకులకు స్వాగతం. ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రిగా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రమాణ స్వీకారం చేశారు. మనందరికీ తెలుసు, పవన్ కళ్యాణ్ ఒక దశలో యువతని ఉర్రూతలూగించినటువంటి సినిమా స్టార్. కొద్ది ఫట్లు చాలా హిట్లతోటి సినీ రంగంలో ఉన్నారు. వీళ్ళ అన్నయ్య చిరంజీవి కూడా దాదాపుగా ఎన్టీ రామారావు, అగ్నినాగేశ్వరరావు, కృష్ణంరాజు వీళ్లతో పోటీపడి సినిమా రంగంలో తనదైనటువంటి విలక్షణ శైలిని ప్రదర్శిస్తూ తన స్థానాన్ని తాను కాపాడుకున్నారు. ఎన్టీ రామారావు తర్వాత మరొక్కసారి తెలుగు రాజకీయ రంగంలో ప్రవేశించి తన అదృష్టాన్ని పరీక్షించుకోవడానికి కూడా సిద్ధపడ్డారు. ఇద్దరు అన్నదమ్ములు, పవన్ కళ్యాణ్, చిరంజీవి. 2006లో అనుకుంటాను తిరుపతిలో భారీ బహిరంగ సభ పెట్టి చిరంజీవి ప్రజారాజ్యం పార్టీని ప్రారంభించారు. ఆ బహిరంగ సభకు హాజరైనటువంటి జనం, ఆ తర్వాత జరిగినటువంటి చర్చలు, రాజకీయ రంగంలో జరిగినటువంటి వచ్చిన మార్పులు, ఇవన్నీ అప్పటికీ మనందరం గుర్తుపెట్టుకోవాల్సింది. తెలుగునాట రాజకీయ శూన్యత అంతో ఎంతో ఉంది. ఆ శూన్యతని నింపటానికి ప్రజారాజ్యం పార్టీ వచ్చింది, ప్రత్యామ్నాయ రాజకీయాలకు వేదిక అవుతుంది అని చెప్పి అందరూ ఆశించారు. చిరంజీవి అభిమానులే కాదు, కాంగ్రెస్, తెలుగుదేశం పోటాపోటీ రాజకీయాలతోటి విసిగి వేసారినటువంటి జనం కూడా, ఓటర్లు కూడా ఆశించారు. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని స్థానాల్లోనూ చిరంజీవి పోటీ చేశారు. ఆశించినటువంటి స్థాయిలో ఫలితాలు రాలేదు 2009 పార్లమెంట్ ఎన్నికల్లో. ఆ తర్వాత జరిగినటువంటి పరిణామాలు, రాజశేఖర రెడ్డి గారి హఠాన్ మరణం, వీటన్నిటి నేపథ్యంలో కాస్తంత చిరంజీవి కూడా రాజకీయాల్లో నెమ్మదించారు. అదే కుటుంబం నుంచి ఈరోజు పవన్ కళ్యాణ్ ఉప ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. 21 మంది ఎమ్మెల్యేలని గెలిపించుకున్నారు, ఎంపీలని గెలిపించుకున్నారు, ప్రధానమంత్రి నోట్లో నానుతున్నారు. మరి అన్నయ్య సాధించలేంది తమ్ముడు సాధించాడు. తేడా ఏమిటి? 2006లో ఎంతకంటే ఎక్కువ ప్రభంజనంతో దూసుకొచ్చినప్పటికీ చిరంజీవి సంకీర్ణం యొక్క ఆవశ్యకతని, సామాజిక సంకీర్ణం, రాజకీయ సంకీర్ణం యొక్క ఆవశ్యకతను గుర్తించాల. పవన్ కళ్యాణ్ కూడా 2014లో పార్టీ పెట్టినప్పుడు సంకీర్ణం పట్ల ఒక స్పష్టమైనటువంటి అవగాహన లేకుండా ఉన్నారు. 2019కి వచ్చేటప్పటికి రాష్ట్ర వ్యాప్తంగా తనకంటూ కొంత క్యాడర్ని, కార్యక్షేత్రంలో నిలబడి పనిచేయాల్సినటువంటి వారిని సమకూర్చుకునే క్రమంలో వామపక్షాలతోటి, బీఎస్పీ తోటి సంకీర్ణంలాగా ఏర్పడి 2018 చివరిలో అనుకుంటాను విజయవాడలో భారీ బహిరంగ సభకు కూడా, ప్రజా సమస్యలపైన భారీ బహిరంగ సభ కూడా జరిపారు. సో కేవలం ప్రజా సమస్యలు నిజాయితీగా రాజకీయాలు చేస్తూ ప్రజా సమస్యల కోసం అంకితమై పనిచేయటం రాజకీయ అధికారం చేపట్టడానికి మార్గం కాదని బహుశా తెలుసుకున్నారేమో తెలియదు. పాలకపక్షాలతోటి సంకీర్ణానికి వ్యూహకల్పన చేశారు. ఆ రోజు అన్నయ్య చేయలేనిది, అన్నయ్య చెయ్యనిది తమ్ముడు చేసి చూపించి ఈరోజు సామాజిక వర్గానికి, కాపు సామాజిక వర్గానికి ఒక రాజకీయ నాయకుడిగా, యువతకు ఆదర్శవంతమైనటువంటి నాయకుడిగా మన ముందు నిలబడ్డారు. ఇదే సూత్రాన్ని ఆ రోజుగా చిరంజీవి గుర్తించి పాటించి ఉంటే 2009 పార్లమెంట్ ఎన్నికల్లో, అసెంబ్లీ ఎన్నికల్లో రాష్ట్ర రాజకీయాలు ఎలా ఉండేవో, ఏ మలుపు తిరిగేవో ఆ రోజుల్లోనే.